హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనం ఏమైనా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే క్యాలిక్యులేటర్ అనేది ఉపయోగిస్తుంటాం. అలానే ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసుకోవాలనుకుంటే క్యాలిక్యులేటర్స్లో అంత ఫంక్షనాలిటీ అనేది ప్రొవైడ్ చేయరు కాబట్టి మనం స్టెప్ వైజ్గా సాల్వ్ చేసుకుంటూ ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే ఈ యాప్లో ఇప్పుడు నేను ఫోటో మ్యాథ్ అనే యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఈ యాప్ ద్వారా మీరు క్యాలిక్యులేషన్స్ మరియు ఈక్వేషన్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే మీరు టైప్ చేసే పని లేకుండా ఒక ప్రాబ్లమ్ని నోట్బుక్ మీద లేదా ల్యాప్టాప్స్లో కానీ లేదా మీరు మీ హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉందో దాన్ని కానీ స్కాన్ చేసి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఈ టెక్నిక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో నేను చూసిన యాప్లో ఇది ఒక మంచి బెస్ట్ యాప్. సో అలానే ఫ్రెండ్స్, ఇందులో క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు సాధారణ క్యాలిక్యులేటర్లో ఏ విధంగా అయితే వాడుకుంటారో దానికంటే మంచి ఫంక్షనాలిటీ అనేది కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు నేను ఈ ఫోటో మ్యాథ్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ ఫోటో మ్యాథ్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇందులో ఒక స్కానర్ అనేది స్కాన్ చేసే ఏరియా అనేది ఒకటి కనిపిస్తుంది. సో ఈ స్కాన్ చేసే ఏరియాలో ఏదైతే లెటర్స్ ఉన్నాయో దాన్ని స్కాన్ చేసి అది ఒక ప్రాబ్లం అయితే దాన్ని సాల్వ్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ యాప్ సాధ్యమైనంత ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తుంది. సో మ్యాక్సిమం ఈ యాప్ డెవలప్ చేస్తున్నాడు. సో ఈ యాప్ అనేది డెవలప్ చేసినాడు మ్యాక్సిమం ఈక్వేషన్స్ అనేవి అప్డేట్ చేస్తున్నాడు. సో ప్రస్తుతానికైతే చాలా వరకు ఈక్వేషన్స్ అని అప్డేట్ చేశాడు. సో మీరు ఏదైతే కంటెంట్ స్కాన్ చేయాలనుకుంటారో ఆ కంటెంట్ని ఈ స్కానర్ మధ్యలో ఉంచుకోవాలి. సో దీన్ని మీరు ఎట్లా కావాలంటే అలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో పెద్ద ఈక్వేషన్ అనేది ఉన్నప్పుడు పెద్దగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైతే మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలనుకుంటారో దాన్ని జస్ట్ స్కాన్ చేస్తే అది ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం అనేది స్కాన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసింది. సో నేను ఇంకొక ప్రాబ్లం అనేది స్కాన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో హ్యాండ్ రైటింగ్లో కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి. మనం అప్పుడప్పుడు బీని 6 లాగా జీరోని డి లాగా రాసినప్పుడు అది రికగ్నైజ్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సో అట్లాంటప్పుడు ఈ ఈక్వేషన్స్ అనేవి కొంచెం రాంగ్ సొల్యూషన్ అనేది చూపించే అవకాశం ఉంది. సో మీరు ఏదైతే హ్యాండ్ రైటింగ్ రాస్తారో ఆ హ్యాండ్ రైటింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా లెటర్స్కి నెంబర్స్కి డిఫరెన్స్ అర్థమయ్యేలా రాయండి. సో అప్పుడు ఈ యాప్ అనేది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, సో ఈ ప్రాబ్లం అనేది రికగ్నైజ్ చేయట్లేదు, ఇది చూద్దాం. సో ఇది కూడా బీని 6 లాగా రికగ్నైజ్ చేస్తుంది. సో ఇక్కడ చూద్దాం. సో ఇది రికగ్నైజ్ చేస్తుంది. ఈ విధంగా మీరు హ్యాండ్ రైటింగ్తో రాసే ఏవైనా కానీ కొంచెం నీట్గా రాయడం వల్ల అది ఈజీగా రికగ్నైజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదే ప్రింటెడ్ పేపర్స్ అయినట్లయితే మీ నోట్బుక్లో ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా రికగ్నైజ్ చేసి మీకు కరెక్ట్ సొల్యూషన్ అనేది ఇస్తుంది. సో మీకు ప్రాబ్లం అలా హ్యాండ్ రైటింగ్కి వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం అనేది కొంచెం వస్తుంది. సో ఆ హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా రాసే వాళ్ళతో ఇటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇప్పుడు నేను నా ల్యాప్టాప్లో ఒక చిన్న ఈక్వేషన్ అని స్కాన్ చేస్తున్నాను. కరెక్ట్ సొల్యూషన్ వచ్చింది. సో అలానే సో ఇది మనం కరెక్ట్ డైరెక్షన్లో పెట్టినప్పుడు మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఎస్, సో నేను ల్యాప్టాప్లో స్కాన్ చేసేటప్పుడు అది కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రం రికగ్నైజ్ చేస్తుంది. సో మీరు నోట్బుక్లో ఏదైనా స్కాన్ చేసినప్పుడు ప్రింటెడ్ లెటర్స్ వరకు ఈజీగా స్కాన్ చేసి మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. సో అలానే ఫ్రెండ్స్, ఈ యాప్లో మీరు కెమెరాకి ఫ్లాష్ ఆన్ చేసుకొని నైట్ టైం కూడా స్కాన్ చేసుకొని మీ సొల్యూషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫ్లాష్ ఆన్ చేసుకొని కూడా మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవడానికి ఈ ఫోటో మ్యాథ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యాలిక్యులేటర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు ఏదైతే ఈక్వేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటారో దాన్ని ఇక్కడ టైప్ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది. సో మీ ప్రీవియస్ రిజల్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి హిస్టరీలో కూడా చూసుకునే విధంగా ఈ యాప్ అనేది ప్రొవైడ్ చేసింది. సో మీకు క్యాలిక్యులేటర్ కూడా మంచి ఫంక్షనాలిటీ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మీరు ప్లే స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.